నమస్కారం అండి. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? చూసుకుంటే అటహాసంగా సంవత్సరం పరిపాలన కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంది జూన్ 12కి. దాంతోపాటు మొన్న 12 సాయంత్రం కూడా ఈ పథకం తల్లికి వందనం వదిలారు. మార్గదర్శకాలు వదిలిన వెంటనే కూడా క్రెడిట్లు అవుతున్నాయి అమౌంట్లు అంటున్నారు. ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి చిన్నగా వాళ్ళు చేసేది ఏదైనా అయితే వాళ్ళు మన ప్రజల్లోకి మేము ఇది చేస్తామని చెప్పారు. నిదానంగా చేస్తారు. ఈ స్లోలీ ఇట్ టేక్స్ సమ్ టైం. అయితే సార్ చంద్రబాబు గారు ముందుగానే ప్రకటించేశారు సూపర్ 6 ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఏదన్నా ఉంటే కనుక నేలకి మందంగా మాట్లాడతారు, దాని గురించి అరాకొరాగా అన్నారు. ఏమంటారు దానిపై? అంటే సూపర్ 6 అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఈ మన ఆర్టీసీ బస్సులో ఫ్రీ సర్వీస్ అని చెప్పారు కదా, అది ఒకటి బ్యాలెన్స్ మనం మిగిలింది. మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది కాబట్టి స్లోగా చేస్తారేమో, టేక్ సమ్ టైం. అది దానికి కూడా టైం పడుతుంది ఒకటి. ఈ నెల 20వ తారీఖు పెట్టుబడి సాయం అందిన వెంటనే రైతులకి ఏదైతే అన్నారు 3 దఫాలుగా వేస్తామంటున్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు 2500తో కలిపి. అయితే ఇప్పుడు ఏంటంటే సార్ 23 నుంచి కూడా గడప గడపకి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని వస్తారంట. ఏం చెప్తారు? మంచిదేనండి. వచ్చి అడిగితే ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటే మీరు ఏం చేశారో ఏం చేయబోతున్నారు, మాకు ఇది చేయలేదు వాళ్ళు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి, ప్రజలకు మనం సరిగ్గా చేస్తున్నామో చేయట్లేదని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసుకుంటే సార్ ఆర్బిడ్డ నిధి పెండింగ్ ఉంది, 1500 ఇవ్వాలి మహిళలకి. నిరుద్యోగ భృతి ఒకటి ఉంది. దీని మీద కసరత్తు ఏమైనా ఉంటుందంటారా? ఏమనండి, అయితే నిరుద్యోగ వృత్తి లాస్ట్ టైం మరి జగన్ గవర్నమెంట్లో ఇచ్చారైతే నాకైతే ఐడియా లేదు, కానీ తల్లికి వందనం అయితే జగన్ ఇచ్చాడు కొంతవరకు. మరి అది కూడా వాళ్ళు ఇస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి మరి పడుతుంది. లాస్ట్ మంత్ ఎప్పుడో అనౌన్స్ చేశారు, మరి పడుతుందేమో అయితే ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. చూసుకున్నట్టయితే రేపు పర్యటన ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వెళ్ళబోతున్నారు. ఏదైతే ఉందో సత్తెనపల్లి సంబంధించి పల్నాడు వెళ్ళి అటు నుంచి అటు చూసుకుంటే కార్యకర్తను పరామర్శకి గతంలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా ఆయన కొంచెం ఈ యొక్క బాధితులుగా గురి చేశారు కదా పోలీసులు వీళ్ళందరూ. ఆ ఏరియా కార్యకర్తను పరామర్శిద్దామని వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే పర్మిషన్ లేదంటున్నారు సార్. గతంలో చూశారు కదా పొదిలి వెళ్ళడంతో అనేక మంది జనం గుమ్ముగూడారు. అందుకని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అవును, కరెక్టేనండి. ఇది ఏంటంటే రాజకీయాల్లో జనంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీడి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించకపోతే వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్తారు. అయితే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదైనా గొడవలు జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనం చెప్పలేము, ఇది రాజకీయంగా జరిగేది. అది ఏదన్నా మరి రేపు పర్మిషన్ లేవు కాబట్టి ఎలా ఉండబోతుంది సార్? ఏదన్నా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అంటారు? అక్కడ దాన్ని గొడవలు జరగవు. సాధ్యం వరకు ఎలా జరిగి కాబట్టి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది ఉంటే హౌస్ అరెస్ట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు నేను అనుకోవటం. రేషన్ డిపోలో మళ్ళీ రేషన్ ఇస్తున్నారు, డోర్ డెలివరీ లేదు. ఇక చూసుకున్నట్లయితే ఆ పద్ధతి బాగుందో ఇదే బాగుంది? ఏమో అయితే మాకు రేషన్ గిషన్ ఏం రాదండి, మేము గవర్నమెంట్ ఇది కాబట్టి ఏంటంటే డోర్ డెలివరీ కన్నా ఇది బాగుంది. ఇంటికి ఇస్తున్నారు కాబట్టి ప్రజలు బాగా దానికి అలవాటు పడ్డారు. అదైతే బాగుందేమో అనిపిస్తుంది. నాకైతే అలవాట్లేదు, మాకు తెలియదు, దాని సంగతి మాకు తెలియదు. విశాఖపట్నం పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు గారు, చెప్తున్నారు నేను రుణపడి ఉన్నాను విశాఖపట్నం అంటున్నారు. మరి ఏంటి విశాఖపట్నం డెవలప్ చేస్తారా లేకపోతే అమరావతి డెవలప్ చేస్తారా? అన్ని డెవలప్ చేయాలండి, ఒక అమరావతి కాదు. ఎందుకంటే మనం ఎదురు చరిత్ర చూసాం కదా, హైదరాబాద్ చరిత్ర చూసాం కదా. ఒకే చోట డెవలప్మెంట్ అంటే ఉండకూడదు, అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేది చేయాలి. విశాఖ చేయాలి, విజయవాడ చేయాలి, గుంటూరు చేయాలి, తిరుపతి, కర్నూలు, ఈచ్ ఇంటి కడప అన్నీ చేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం 1 ఇయర్ పరిపాలన అప్పుడు ఫాస్ట్గా అందుకున్నారు సార్. ఇదే బాగుందా లేకపోతే ఇప్పుడు బాగుందా? ఇది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మౌలిక సదుపాయాలు ప్రజలకు ఏవైతే కావాలో అది కొన్ని అందినాయండి. ముఖ్యంగా ఏంటంటే రోడ్లు అండి, మెయిన్ రోడ్లు బాగున్నాయి. పోలీసులు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ కొన్ని అమలు చేస్తున్నారు, హెల్మెట్ పెట్టుకోవాలి, మీరు కొన్ని బాగున్నాయండి. ఇదివరకు అవి లేవు, ఇవి బాగున్నాయని అనిపిస్తుంది నాకు. అది కొంతవరకు ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు సార్. ఏ సమస్య వచ్చినా ముందుంటున్నారు. ఎలా ఉంటుంది రేపు 2029 పుంజుకోవాలంటే ఈ యాక్టివిటీలు ఉండాలి కదా? ఉన్నారండి, మంచిదే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. ఏవైతే వాళ్ళు చేస్తున్నారో అవి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవచ్చు. వాళ్ళు కూడా ఏమైనా మంచివి చేయడానికి ప్రయత్నించవచ్చు. మంచి చేస్తే ఎవరైనా ప్రజలు ఓట్లేస్తారు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చేయలేదని వీళ్ళకి టీడీపీకి వేశారు. ఇప్పుడు టీడీపీ సరిగ్గా చేయలేదని అనుకుంటే రేపు జగన్ గవర్నమెంట్కి వేస్తారు. మీరు ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకోవచ్చు. తమిళనాడు ఎప్పుడు కూడా ఒకే గవర్నమెంట్ ఉండదు, అట్లా మారుతూ ఉంటుంది. అండి చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన మనం జూన్ 12కి పూర్తయింది. అట్టహాసంగా తల్లికి వందనం పథకం కూడా వదిలారు. ఎలా అనిపిస్తుంది? సూపర్ 6లో భాగంగా 3వది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. చూసుకున్నట్లయితే సార్ రేపు కూడా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఉంది. ఏదైతే పల్నాడు జిల్లా ఉందో ఎందుకు ఏదో సత్తెనపల్లి వెళ్ళబోతున్నారు, ఏదో కార్యకర్త పరామర్శ అంటున్నారు. ఎలా ఉండబోతుంది? పర్మిషన్స్ లేవు అంటున్నారు కదా ఆయనకి. పర్మిషన్ లేకుంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా మరి, వాళ్ళ నిబంధనలు బట్టి మరి ఎలా ఉంటుందో మనకు చూడాలి. చూసుకున్నట్లయితే ఈ పర్యటనకు సంబంధించి పొదిల్లో ఏదైతే రాళ్ళు రువి చెప్పులు ఇసిరారో అదే ఘటన ఉంటుందని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కరెక్టే, మన కూడా జరిగింది కదా అది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. పర్మిషన్ తీసుకుపోతే అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర పరిపాలన అయిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు పరిపాలన బాగుంది. 9 పథకాలు అప్పుడు, ఇప్పుడేమో 6 పథకాలు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే
బడ్జెట్ అనమాట లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి చేసుకొని వస్తుండ్రు. అన్నీ ఒకసారి చేయాలంటే అవ్వదు. అందుకని చెప్పని అన్నీ బాగానే చేస్తాం. రోడ్లు కానీ, పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని కానీ, రోడ్లు కానీ, ఈ అమ్మఒడి ఇదే ఇప్పుడు తల్లికి వందనం కానీ, ఇవన్నీ అనమాట ఒక్కొక్కటి చేసుకొని వస్తాం. బాగానే ఉంది, పరిపాలన మాత్రం బాగానే ఉంది. అంటే ఆయన బాగానే చేశారు ఆ పాత ప్రభుత్వం. కొన్ని సచివాలయాలు ఒకటి, వాలంటీర్లు ఒకటి, కొన్ని అనమాట ఈ యొక్క 3 పథకాలు కొంచెం బాగానే చేశాను జగన్మోహన్ రెడ్డి. మిగతా అనమాట ఇంకా బాగలేదు. అమరావతి పోలవరం ఎలా ఉండబోతుంది సార్? ఇంకా 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. 2027కి ఒక కొలిక్కి వస్తుంది అంటున్నారు. తొలి దశ పనులు అవుతాయి అంటున్నారు కదా. చాలా వరకు అవి అవుతాయండి. చాలా వరకు కేంద్రం సహకరిస్తుంది కాబట్టి, రాష్ట్రం కూడా కూటమి కాబట్టి చాలా వరకు పనులు అవుతాయి. పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని కానీ, మామూలు పథకాలు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు. ఎలా ఉంది సార్? రేషన్కి సంబంధించి మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు. ఇతర డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు MDU వ్యాన్స్ వచ్చాయి. మళ్ళీ డిపోల్లో అంటే కొంచెం లెగలేని వాళ్ళు ఉన్నారు. అయితే డోర్ డెలివరీ వాళ్ళు కూడా ఇస్తామన్నారు, కానీ లెగలేని వాళ్ళకి కొంచెం వెళ్తలేదు అంటే వెళ్ళట్లేనప్పుడు తెచ్చుకోవచ్చు. కాకుంటే అనమాట మనకు 15 రోజులు టైం ఉంటుంది కాబట్టి మనకు కుదిరినప్పుడు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇదంటే దగ్గరికి కాకుండా రోడ్డు కంటే అవి కూడా ఇంటికి రావు, మధ్యలో వచ్చేవాళ్ళు రోడ్ల మనకి ఇచ్చేవాళ్ళు. ఇదంటే మళ్ళీ రేపు వచ్చుతో రాదో అని చెప్పి ఆ రోజులు పనులు మానేసినా ఆ రోజు కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 15 రోజులు టైం పడుతుంది కాబట్టి మన ఖాళీ చూసుకొని తెచ్చుకోవచ్చు. కాకుండా కొంచెం మోసుకొని రావాలంటే కొంచెం ప్రాబ్లం. 20వ తారీఖు పెట్టుబడి సాయం ఉంది జూను రైతులకి. తదుపరి అనంతరం కూడా 23 నుంచి ప్రజల్లోకి వచ్చే ఆలోచన ఉంది సార్. ఎమ్మెల్యేలకి, వార్డు మెంబర్స్కి, కార్పొరేటర్లకి తమ పర్ఫార్మెన్స్ ఈ యొక్క సుపరిపాలన గురించి ఎలా ఉంది ఒక 1 year పాటు అడుగుతారంట. ఎలా అనిపిస్తుంది? ఇది మంచి పరిణామమేనా? ఈ బాగానే 1 year పాటు బాగానే ఉందండి. వాళ్ళు చేశారు కాబట్టి బాగానే ఉందని చెప్తారు. పరిపాలనలో తల్లికి వందనం పథకం అమలయ్యింది. అరకొరగా ఇచ్చారని చాలా మంది అంటున్నారు. అసలు ఏమైనా అప్డేట్ ఉందా మీకు? నాకు అంతేం తెలియదండి, ఏమనుకోవద్దు. మేడం చూసుకున్నట్లయితే పడింది అసలు మామూలుగా ఇస్తామన్నారు కదా. 13 అంటే మా పాప కాలేజ్ రీప్లేస్మెంట్ ఇస్తామన్నారు. రీఎంబర్స్మెంట్ ఉంది. ఇంత మట్టుకు పడలేదు. స్కూల్ కూడా తెలుసుకున్నాయి, కాలేజ్ కూడా తెలుసుకున్నాయి. పడ్డాయి, చాలా వరకు పడ్డాయి. ఆడబిడ్డ నిధి ఏదైనా అందుకుంటున్నారా? ఇంకా అమలులోకి రాలేదు కదా. ఇంకా రాలేదండి. కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయి మేడం? మామూలే, వాడుకున్న దాన్ని బట్టే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి కరెక్ట్గా? లేదు, అప్పుడు బాగా ఎక్కువగానే ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రి. ఎలా అనిపిస్తుంది సంవత్సర పరిపాలనలో? ఏమేం బాగుంది? ఇంకా అవ్వాలి కదండి, 1 year కదా అయ్యింది, ఇంకా రావాలి కదా. పథకాలన్నీ వదిలితే కానీ తెలిసింది ఏదైనా. గతంలో ఏమన్నా అనుకున్నారా పథకాలు అప్పుడు? సార్ చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా ఉంది మీకు? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచింది. గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి సంవత్సర పరిపాలన కూడా చూసుంటారు కదా. ఎలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినది బాగానే ఉంది సార్. అన్ని సంక్షేమ పథకాలు మరి కొద్దిగా లేట్ అవుతున్నాయి, పర్వాలేదు అనుకునే వాళ్ళు ప్రజలు మాలాంటి వాళ్ళు కొద్దిగా సంతోషకరం. మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి హయాంలో కూడా చేశారు కదా, అప్పుడు కూడా ఏమైనా అందుకున్నారు? చేశారు, అందుకున్నాం. కానీ అంత ఏంటండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్దిగా పర్వాలేదు. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కూడా కొద్దిగా చేస్తున్నాం. మరి మాలాంటి వాళ్ళకి చేయాలి కండి, పేదవాళ్ళకి. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళబోతున్నారు, మండలం పర్యటనలో ఉండబోతున్నారు. కార్యకర్త పరామర్శ చనిపోయినాయి. ఎలా అనిపిస్తుంది? ఒక పక్క చూసుకుంటే ఆయనకేమో రావడానికి పర్మిషన్ లేదంటున్నారు. మన పొదిలివేలు వచ్చిన కాడి నుంచి గందరగోళంగా ఉంది కదా, చెప్పులు విసరడం, రాళ్ళు విసరడం. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని రావద్దు అంటున్నారు. ఎలా చూడండి? లా అండ్ ఆర్డర్ విషయం అంటే మరి వాళ్ళు చూసుకోవాలి. మరి అటు ఆయన ప్రతిపక్షం కాబట్టి మరి వెళ్ళి ధర్మం ఉంది కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శించాలి కదండి ఆయన కూడా. అది అప్పుడు ఈ పరిపాలన కొద్దిగా బాగానే ఉందండి ప్రస్తుతానికి. సరే, గతంలో చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే ఉందో అప్పుడు 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. అప్పుడు వాలంటీర్లు ఉండేవారు, రేషన్ కూడా డోర్ డెలివరీ ఉండేది. ఇప్పుడు వాలంటీర్లు లేరు, 2 రేషన్ కూడా డిపోల్లో ఇచ్చేస్తున్నారు. ఎలా ఉంది సార్? మరి రేషన్ డెలివరీ కూడా మరి వాళ్ళు కూడా బతకాలి కదా సార్. ఇప్పుడు డోర్ డెలివరీ అయినా ఇప్పుడు వాళ్ళైనా బతకాలి కదండి. వాళ్ళు నిరాశపడకూడదు. ఎంతో ఖర్చు పెట్టి గవర్నమెంట్కి వాళ్ళు కట్టుకొని మన స్టోర్లు ఓపెన్ చేస్తున్నారు. మరి వాళ్ళు బతకాలి కండి.
సంక్షేమంలో అమలు చేసిన ఆయన బాగుందా ఈయన బాగుందా? ఎందుకంటే ఆయన చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసింది బాగానే ఉంది, వీళ్ళు చేసింది బాగానే, ప్రస్తుతానికి ఏంటంటే ఇది బాగానే ఉందండి. మరి అది సూపర్ 6 ఏమో దాదాపు అయిపోయినట్టని చంద్రబాబు గారు అంటున్నారు, కానీ ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఆడబిడ్డ నిధి ఉంది, నిరుద్యోగ భృతి ఉంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా ఆయన, ఒకటి చేసుకుని వస్తున్నారు. అవి అవుతాయి, అమలు అవుతాయి అని సంతోషకరంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. అది ఎలా ఉంటుంది సార్ 4 ఏళ్ల భవిష్యత్తులో అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? మరి అట్టహాసంగా ప్రారంభించారు కదా ఎవరైతే మోడీ గారు వచ్చి రెండోసారి కూడా శంకుస్థాపన చేశారు, ఎలా ఉంటుంది? బాగానే ఉందండి. మోడీ గారు చేసి వచ్చింది బాగానే ఉంది. ఆయన చేతుల మీద అన్ని జరుగుతుంది కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. అవుతాయి పనులు, అవుతాయి తెలుగుదేశం పనులు అన్నీ అవుతాయి అంటున్నారు కదా. అవుతాయి సార్, అవుతాయి, కన్ఫామ్ అవుతాయి. కూటమి ప్రభుత్వం కాబట్టి కంపల్సరీ అవుతాయి. అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అవుతాయి. నాకు అసలు ఏమీ రాదు, ఎందుకంటారు మామూలుగా ఒంటరి వితంతు మహిళ పెన్షన్ కానివ్వండి, ఏది పెట్టుకోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు కదా, అప్పుడేమన్నా కూడా ఆయన అంతకంటే వేస్ట్. ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఇంకా ఇది అవ్వలేదు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే రేషన్ ఇతర డోర్ డెలివరీ కాకుండా డిపోల్లో ఇస్తున్నారు, తెచ్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది? నాకు రేషన్ రాదు, పెన్షన్ రాదు, ఏది రాదు, వదిలేశారు నాకు అంతే. ఎలా ఉంది టోటల్ గా ఈ అమరావతి పోలవరం? బాగానే ఉంది. చంద్రబాబు గారు కదా ఈసారి, గతంలో జగన్ ప్రభుత్వం బాగుంటుంది. జగన్ గారు బాగాలేదంటారా? బాగాలేదు, చూసుకోవటమే. చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు చూశారు, ఈ ప్రభుత్వాలు చూశారు. అట్టహాసంగా కూటమి ప్రభుత్వం వచ్చి మొన్న 12కి సంవత్సరం పూర్తవుతుందో ఫస్ట్లో 2 పథకాలు, ఏదైతే గ్యాస్ సిలిండర్లు పెన్షన్ పెంపు ఇచ్చారు, తర్వాత అనంతరం కూడా తల్లికి వందనం. ఎలా ఉంది సార్? కొంతమందికి పడట్లేదు అంటున్నారు, ఏదైనా అప్డేట్ వచ్చి? మా మాదే పడిందండి తల్లికి వందనం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. అలాగా నాకు గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి. ఈనాడు చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పథకం అనేది అందరికి అందుతూ ఉంది. ఏదో చిన్న చిన్న లోటుపాటు ఉండొచ్చు, కానీ అన్ని రకాలుగా మాత్రం ప్రభుత్వం పరంగా మాకు అన్ని రకాల రాయితీలు అందుతూనే ఉన్నాయి. 15,000 అని చెప్పి 13,000 వేశారంటున్నారు, కానీ క్లారిటీ ఇచ్చామని ప్రభుత్వాలు అంటారు. 13,000 చెప్పిన పడ్డాయండి, అంతేకాని మాత్రం 15,000 రూపాయలు పడలేదు కనుక కొంతమంది మాత్రం. ఈ విషయంలో మాత్రం మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఈ సంవత్సర పరిపాలన రోడ్లు ఎలా ఉన్నాయి సార్? కరెంట్ ఛార్జీలు కొంచెం భారంగా అంటున్నారు. అంటే కరెంట్ ఛార్జీలు మామూలుగా కానీ రోడ్లు మాత్రం అంతా బాగానే చేశారు. ప్రభుత్వం విషయంలో మాత్రం ఎక్కడ మనం తప్పు పట్టే అవకాశం లేదండి. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం రోడ్లు బాగా శుభ్రంగా చూస్తున్నారు. పిల్లలు కూడా అసలు ఆ చంద్రబాబు నాయుడు పథకం వస్తుంది, కొంతమంది చాలా మంది డౌటుపడి మాలాట మధ్యత కుటుంబాలు, పేదల కుటుంబాలు అసలు అమ్మ ఒడి అనేది పడుతుందా లేదు అనేది కొంచెం తల్లికి వందనం వచ్చింది కాబట్టి ఆ రోజు అమ్మ ఒడి ఇప్పుడు తల్లికి వందనం. ఇది విషయం చాలా సంతోషకరమైన విషయం. గతంలో అందుకున్నారు ఆయన హయాంలో కూడా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా జరిగింది పరిపాలన? అది కూడా పర్వాలేదు, కానీ ఈసారి మాత్రం ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా బాగా చేస్తున్నాడు అండి. విషయంలో మాత్రం యాక్సెప్ట్గా బాగానే చేస్తున్నాడు. అప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చింది సార్ అప్పుడు తల్లి ఏదైతే అమ్మఒడి? అమ్మకి అప్పుడు అన్నీ వచ్చినాయండి. దాంట్లో ఏమాత్రం అంటే మనం ఏం తప్పు పట్టాల్సిన లేదు. ఇది ఇంకా ఎక్కువ వస్తుంది, అందరి ఇంట్లో అంతమందికి వస్తుందండి, పిల్లలందరూ కూడా పిల్లల పెద్ద వస్తుంది. రేపు పర్యటన ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు పల్నాడు జిల్లా వెళ్ళబోతున్నారు. ఎక్కడైతే సత్తెనపల్లిలో కార్యకర్త చనిపోతుంటే పరామర్శకి, అయితే పొదిలి ఘటన మైండ్లో పెట్టుకుని పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి, రాళ్ళు రువ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, చెప్పులు ఇసరడం. సో ఎలా ఉండబోతుంది? ఆయన కూడా కొద్దిగా ఈ ఓటమిని మైండ్లో పెట్టుకుని మళ్ళీ పుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా ఆయన కూడా. అంటే జగన్ ప్రభుత్వం మాత్రం మనం తప్పు పట్టే అవకాశం లేదు కదండి. ప్రభుత్వ పరంగా చూసుకున్నాడుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఉన్నంతకాలం కూడా టీడీపీగా కొంచెం బలంగా ఉంటుందండి. సింగిల్గా పోటీ చేస్తే మాత్రం జగన్ ప్రభుత్వం మాత్రం వచ్చే అవకాశం ఉన్నాయండి. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వాలు అన్నప్పుడు ఎవరికి వాళ్ళు గెలుపోవటం అనేది సాధ్యమే. ఏ ప్రభుత్వం అయినా సరే మనం చేసిన పేదవాళ్ళకి అందుబాటు రావాలి. జగన్ గారి ప్రభుత్వంలో మాత్రం అన్ని పథకాల్లో మాత్రం బాగానే చేశాడు విషయంలో. ఈ రోజు మాత్రం చెప్పుకోవచ్చండి. చూసుకుంటే అప్పుడు సార్ రేషన్ కూడా డోర్ డెలివరీ వచ్చేది, ఇప్పుడు డిపోల్లో తీసుకోమన్నారు. ఏమైనా ఇబ్బందిగా ఉందంటే కొంతమంది సర్వర్లు పనిచేయట్లేదు, ఏలు ముద్రలు పట్టలేదు అంటారు. లేదండి, ఇప్పుడు మాత్రం బాగానే ఉందండి. విషయానికి ఏ టైంగా మనం తెచ్చుకోవచ్చు. అప్పుడంటే రేషన్ కార్డు పెట్టినప్పుడు బియ్యానికి వ్యాన్లు వచ్చినప్పుడు కొన్ని చోట్ల మనకు అందుబాటుకు ఉండే కాదు. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్న మామూలు 8 టైం ఉంది కదా, ఆ టైంకి వెళ్తా తెచ్చుకుంటున్నాం బియ్యం.